కార్తీక మహాపురాణము 8వ అధ్యాయము. వశిష్ఠుడు చెప్పినదంతా విని జనకుడు ఇలా అడుగుతున్నాడు. మహర్షి, మీరు చెప్పినవన్నీ వినిన తరువాత నాకొక సందేహము కలుగుతోంది. వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మ శాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచారణ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పడంలో మర్మమేమిటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రము చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కూలనే సాధ్యము గాని మహాపర్వతాన్ని కేవలము కొనవ్రేలి గోటితో కూల్చడము సాధ్యమవుతుందా? అగ్ని దగ్ధమవుతున్న ఇంట్లో ఉన్నవాడు ఆ మంట మీద పురుషుడు నీళ్లు జల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదము తొలగిపోతుందా? వశిష్ఠ, ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితము అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణ వలన పాపరహితులు పుణ్యాత్ములు ఎలా అవుతారు? వీటికి సమాధానం ఏమిటి అని అడిగారు. అప్పుడు మహర్షి ఇలా చెప్పసాగారు. మంచి విమర్శే చేశావు మహారాజా, చెబుతాను విను. ధర్మాన్ని సూక్ష్మముగా చింతించాలే గాని స్థూల రూపాన్ని మాత్రము ఆలోచించకూడదు. అదిగాక వేదశాస్త్ర పురాణాలన్నీ అనేక ధర్మ సూక్ష్మాలను మనకందిస్తున్నాయి. ఆయా ధర్మ సూత్రాల వలన కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తుంటాయి. ధర్మాలన్నీ గుణత్రయముతో కూడుకుని స్వల్ప నల్పతలను సిద్ధింపచేసుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణముగా సత్వర జస్తమస్సులనే 3 గుణాలు కూడా ఏర్పడతాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనది. ధర్మ సూక్ష్మాలు కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడతాయి. సరి అయిన దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల రూపాలు. ఇవి తమో గుణము వలన ఏర్పడతాయి. వీటిల్లో సత్వగుణము ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలాలను ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రము, కాలము అంటే పుణ్యకాలము, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు, వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిల్లో కొన్ని సమకూడి కొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పక్కర్లేదు కదా జనకరాజా. అన్నింటికీ కర్మమే మూలము. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నందువలన ఆచరించే ధర్మాలను పై మూడింటితో పోల్చుకుని ప్రయత్నపూర్వకముగా ఆచరించాలి. ఈ విధంగా 3 కలిసి వచ్చినప్పుడు ఆచరించిన ధర్మము అక్షయ ఫలితాన్నిస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురువింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపము ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండెగిడు మురికి నీళ్లను ఒక ఇండు పగించ ఎలా శుభ్రపరుస్తుందో, అదే విధంగా తెలిసి గాని తెలియక గాని పుణ్యకాలములో పుణ్యక్షేత్రముల్లో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్ష మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను. బహుకాలం పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడునైన సత్యనిష్ఠుడనే బ్రాహ్మణుడికి అజామిలుడనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసీ సంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములో ఒకానొక దాసితో సాంగత్యము పెట్టుకుని తల్లిదండ్రులను మీరి ఆ దాసీ దానితోనే భోజన శయానాదులన్నింటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నింటినీ విడిచిపెట్టి కేవల కామస్థుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతనిని వదిలివేశారు. కులము వాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టి పోవలసి వచ్చింది. అజామిలుడు చండాలపు వాడిలోని ఒకానొక దాసితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తితో బతకకే
జనాలలో లీనమై మధుమాంస సేవలో లోలుడై కాలమును గడిపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగడం కోసం తాడి చెట్టెక్కి కొమ్మ విరగడం వలన కింద పడి మరణించింది. అజామిళుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆవిడకి యవనతి అయిన కూతురు ఉంది. ఆ మహాపాపాత్ముడు కామాంధుడు అయిన అజామిళుడు తనకి కూతురు వరుసని కూడా తలంచకుండా ఆ పిల్లనే వరించి ఆమెతోనే కామోపభోగాలను అనుభవించసాగాడు. కాముకుడైన అజామిళుడు తన కూతురియందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతేరిపోగా, కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా, నిద్రిస్తున్నా, ఏం చేస్తున్నా సరే సతంతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలము గడిచి అజామిళుడు కాలము చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుని తీసుకుపోయేందుకు గాను ఎర్రని గడ్డములు, మీసములు కలిగిన చేత దండ పాశాలను ధరించి భయంకర రూపులై యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామిళుడు ఆ ప్రాణావసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కుమారుని కోసమై నారాయణ ఓ నారాయణ, తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతడి కొడుకుకు వినపడలేదు. అతను రానులేదు. కాని చివరకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణ విని వెనుకంజ వేశారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా, అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకుని పోవదగిన వాడు గాని మీరు తీసుకొని వెళ్ళదగినవాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు కలవాళ్ళు, పద్మమాలంబర వసనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగ చెందినవారు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవిని మీరెందుకు తీసుకువెళ్తున్నారు అని అడగడంతో విష్ణుదూతలు ఇలా చెప్పసాగారు. ఇంతటితో 8వ అధ్యాయము సమాప్తము. మిగతా కథని 9వ అధ్యాయంలో వినండి.